వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేసి మీరు న్యాయం చేస్తారా చేయరా? ఇక చెయ్యకపోతే మీరు మేము తెలుసుకుంటామన్న కాడ వాళ్ళు అల్టిమేటం ఇస్తా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో అందరికీ న్యాయం జరగాలి. అందరిలో మీకు మొట్టమొదటిదిగా న్యాయం జరగాలి. మీకు మొట్టమొదటిదిగా న్యాయం జరగాలి. తప్పకుండా తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. తెలంగాణ సమాజం మీకు అండగా ఉంటది. తెలంగాణలో అన్ని పార్టీలు మీకు అండగా ఉంటాయి. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, 60 ఏళ్లు కొట్లాడినాం తెలంగాణ కోసం. 1200 మందిని తెలంగాణ కోసం పోగొట్టుకొని తెలంగాణ సాధించుకున్నామా లేదా? కానీ మీ డిమాండ్ కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ న్యాయస్థానాలు కానీ ఎవ్వరు కూడా మీ డిమాండ్ తప్పుపట్టరు. మీకు 6000 జీతం ఉంది. ఈ రోజు మీ కష్టాన్ని మీ శ్రమను దోపిడీ చేస్తుంది ప్రభుత్వానికి. కోర్టుకెళ్ళినా కోర్టు కూడా మీ తరపునే తప్పకుండా జడ్జిమెంట్లు ఇస్తాయి. కాబట్టి మీది న్యాయమైనటువంటి కోరిక, న్యాయమైనటువంటి డిమాండ్, నిజమైనటువంటి మీ యొక్క కడుపు బాధ. కాబట్టి భగవంతుడి ఆశీస్సులతోటి ప్రజలందరి దీవెనతోటి తీన్మార్ మల్లన్న గారి యొక్క పోరాట ఫలితం తప్పకుండా మీకు విజయం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకందరికీ కూడా ఒక్కసారి అన్న మన సోషల్ మీడియా వాళ్ళు రికార్డు చేసుకొని ఒకసారి మీరు అందరూ ప్రతి ఒక్కరు పిడికిలు బిగించి చేతెత్తాలన్న. ఇక నా స్పీచ్ అయిపోతుంది అన్న. సోషల్ మీడియా ఒక్కసారి రికార్డు అక్కడ నాకే కదన్న అక్కడ చేసుకొని అందరు ఒక్కసారి అన్న కొంచెం రండి ఒకసారి. ఫీజు రేటు విధానం రద్దు చేయాలంటే చేయాలి. అందరు గట్టిగా అందరు ఎత్తురు కదా, దీంట్లో వేరే ఎవరు లేరు కదా, అందరు ఎత్తురు ఒకసారి. ఫీజు రేటు విధానం రద్దు చేయాలి. గట్టిగా ఫీజు రేటు విధానం రద్దు చేయాలి. ఫీజు రేటు విధానం రద్దు చేయాలి. ఫీజు రేటు విధానం రద్దు చేయాలి. నెలవారీ పని దినాలు కల్పించాలి. గట్టిగా నెలవారీ పని దినాలు కల్పించాలి. నెలవారీ పని దినాలు కల్పించాలి.